అనే విషయాన్ని ఆలోచన చేద్దాం. అందులో కొలసీ పత్రిక 1:24 మనం చదువుదాం. కొలసీ పత్రిక 1:24 మనం చదువుతాం. ఇప్పుడు ఈ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన బాటలో అనువైన వాటి యందు నా వంతు నా శరీరమందు పూర్ణము చేయుచున్నాను. చాలు. అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతూ కొలసీలో ఉన్నటువంటి సంఘానికి పత్రిక రాస్తూ ప్రభువు తన సంఘం కొరకు తన ప్రాణం ఇచ్చేంతగా ఏం చేశాడు అంటే ఎన్నో పాటలు పట్టాడు. ఎన్ని పాటలు పట్టాడు? ఎన్నో పాటలు పట్టాడు. అంటే వర్ణించరానటువంటి ఏ మనుషుడు కూడా అనుభవించినంతగా మనం హెబ్రీ పత్రిక చదువుతాం. అపవాదిని ఎదిరించడంలో మీరు రక్తం కారేంతగా పోరాడలేదు. ఆయన అయితే మీకంటే ఎక్కువ శ్రమలో, మీకంటే ఎక్కువ అవమానాలు భూమి మీద మనుషులు ఉన్నటువంటి వారు ఎవరో కూడా అనుభవించలేనటువంటి ఒక శాపగ్రస్తమైనటువంటి భయంకరమైనటువంటి శిలువ మరణానికి తను తాను సజీవుడిగా అప్పగించుకున్నాడు. అయితే ఆయన సంఘం కొరకు ఏవైనా ఇబ్బందులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, శ్రమలు వచ్చినా వాటిని అనుభవించడానికి నేను కూడా ఆయనంత కాకపోయినా నేను చేయగలిగినంత పాటు దానికోసం పడడానికి ఏం చేస్తానంటున్నాడు? ప్రయత్నం చేస్తానంటున్నాడు. పొదువైన వాటిని నా శరీరం ద్వారా నేను కూడా ఆయనంత చేయలేకపోయినప్పుడు కూడా నా పరిధిని బట్టి, నా స్థాయిని బట్టి, నా విశ్వాసాన్ని బట్టి ఎంత చేయగలను అంత నేను చేయగలను అనేటువంటి విషయాన్ని మాట్లాడాడు. ఈరోజు మనం అందరం కూడా ఆదివారం రోజు కానుకలు పట్టేటువంటి సందర్భంలో ఓ పాట పాడుతాం. అంటే మన అందరికి వచ్చిన పాట. ఏం పాట పాడతాం? సమర్పణ చేయము ప్రభువునకు ఏమేమి? నీ దేహము, ధనము, సమయం. ఈ 3 విషయాల గురించి మనం ప్రతి ఆదివారం జ్ఞాపకం చేసుకుంటాం. సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయం. అంటే ఈ పాట తెలియని వాళ్ళు ఉన్నారండి ఇక్కడ ఎవరన్నా? అందరం చాలా సందర్భాల్లో పాడాం, విన్నాం, ఆలోచన చేశాం. ఈ 3 విషయాల్లో ప్రభువుకి ఎలా లోబడి ఉండాలో చూసి మనం ముగించుకుందాం. మొదటిగా దేహాన్ని గురించి, అంటే మనం దేవునికి ఆయన సంఘం కొరకు మనం ఏం చేయగలం అన్నప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19-20 చదువుదామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19-20 చదువుదాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. అంటే దేహమును దేవునికి సమర్పించుడి అన్నాడు. రోమాపత్రిక 12:1-2 సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని బ్రతిమాలుచున్నాను అని పౌలు రాశాడు. కాబట్టి ఇక్కడ మీ దేహం లేకపోతే మన దేహాలు దేవుని వలన మనకు అనుగ్రహించబడి మనలో ఉన్నటువంటి దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచాలని నేనే. ఎలా మహిమపరుస్తాం దేహాలతో దేవుణ్ణి? కీర్తన గ్రంథం 84:2 చూడండి. కీర్తన గ్రంథం 84:2 చదువుతున్నారు సోదరు. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. అది జీవము గల దేవుని దర్శించాలని నా హృదయమును, నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి అన్నాడు. ఆనందంతో కేకలు వేయుచున్నవి అన్నాడు. అంటే ఆయన శరీరము, ఆయన హృదయము, ఆయన దేహం, ఆయన యొక్క ఆలోచన అంతా కూడా దేని మీద ఉంది అంటే
జీవము గల దేవుని దర్శించాలని, ఆయన ఆరాధించాలని, ప్రజలు దేవుని ఆరాధిద్దాం రమ్ము అని పిలిచినప్పుడు దావీదు మహారాజు అయింది కూడా సమూహంతో కలిసి సంతోషిస్తూ ఆనందిస్తూ దేవుని సన్నిధికి వెళ్ళి ఎప్పుడెప్పుడు దేవుని దర్శిస్తాం, ఎప్పుడెప్పుడు దేవుని ఆలయాన్ని చూస్తాం, ఎప్పుడెప్పుడు దేవుని మందిరంలో సంతోషంతో పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తాం. దేవుడు మనకి దేహాన్ని ఇచ్చాడు, దానికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు. ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చినటువంటి దాని ద్వారా ఆయనకి మహిమ వచ్చేటట్టుగా నేను ఏం చేస్తున్నాను అని మనం దావీదుని ఆలోచన చేసినప్పుడు, మీ దేహముల ద్వారా దేవునికి మహిమపరచండి అన్నప్పుడు ఇదిగో దావీదు దేవుని మహిమపరచడానికి వేగిరపడేవాడుగా. అలాగే ఇంకో సందర్భంలో ఏమంటాడంటే, తరం వెంబడి తరం జరుగుతూ ఉండగా రాబోయేటువంటి తరాలకు నీ యొక్క మాటలు, నువ్వు చేసినటువంటి కార్యాలను ప్రకటించడానికి నాకు ఆయుష్కాలం ఇమ్మని కూడా దావీదు ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన దేహం దేవుని వలన మనకు అనుగ్రహించబడింది. దైవికమైనటువంటి కార్యక్రమాలకు దానిని సంతోషంగా ఉపయోగించాలి. చాలామందికి లోకంలో ఉన్నటువంటి ఆయా కార్యక్రమాల్లో ఎంతో సంతోషంగా, ఉల్లాసంగా, ఆనందంగా గంతులేసి చిందులేసి అక్కడ ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రాం పెడితే కూడా వాటితో వయసుతో సంబంధం లేకుండా ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు. దేవుని సన్నిధికి ఎలా వస్తామండి? ఇక్కడ పాట పాడేవాళ్ళు ఒకళ్ళిద్దరు పాటలు పాడుతున్నారు అనుకో, మనం ఏం చేస్తాం? కలిసి సంతోషంగా పాడతామని చూస్తూ ఉంటామండి. అలా చూస్తూ ఉండిపోతామండి. అంటే మనం పాడవచ్చు, పాడుతున్నారు, నడిపించే వారితో కలిసి మన దగ్గర పాటల పుస్తకాలు ఉన్నాయి. అయినప్పుడు కూడా మన హృదయంలో ఏదో తెలియనటువంటి దాని మీద, ఏదో విడిచి వచ్చినటువంటి వాటి కోసం, లేదా ఈ ఆరాధన అయిపోయిన తర్వాత ఏదో హడావిడి పెట్టుకుని వస్తాం, దాని మీదే మన ఆలోచన ఉంటే తప్ప మన హృదయం, మన శరీరం మనకు దేవుడు ఇచ్చాడు, దేంతో దేవునికి మహిమకరంగా బ్రతకాలి, ఆయనకు మహిమ తెచ్చేటట్లుగా ప్రవర్తించాలి అనేటువంటి ఆలోచన మనం చేసినప్పుడు అది నిజమైనటువంటి సమర్పణ. తర్వాత రెండో పాయింట్, ఇందులో రెండో విషయం ఏంటంటే మన యొక్క సమయం అనేది ఆలోచన చేయాలి. సమయం అంటే సమయం కేటాయించకపోతే మీరు ఏ పని చేయలేరండి జీవితంలో. చేయగలరా? సమయాన్ని కేటాయించుకోకపోతే మీరు ఏ పనైనా చేయగలరా? మనకు ఒక అవగాహన ఉంటుంది. 9 గంటలకి పిల్లలు స్కూల్కి వెళ్ళాలనే ఆలోచన ఉందనుకోండి, అప్పుడు మనం ఎన్నింటికి లెగాలి, ఏ పని ఎప్పుడు చేయాలి, ఏ టైంకి ఏది కంప్లీట్ చేయాలని ఒక అవగాహన సమయం మీద మనకు ఉంటుందా ఉండదండి? ఒక ఊరు ప్రయాణం చేసాం, పలానా టయానికి ఒక ఫంక్షన్కి అందుకోవాలి అంటే ఎప్పటి నుంచి బయలుదేరాలి? ఈరోజు ఉదయకాల సమయంలో ఇక్కడ ఉండాలంటే మేము రాత్రి నుండి బయలుదేరాలో మాకు ఒక అవగాహన ఉంది కనుక సమయానికి రావడానికి ఎలా ప్రయత్నం చేయాలో అలా బయలుదేరాం. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు సమయాన్ని గురించి కూడా మనం ఆలోచన చేస్తే ఈరోజు ఎక్కువ మంది ప్రార్థన స్టార్ట్ అయిన తర్వాత, పాటలు అయిపోయిన తర్వాత వాక్యం సగంలో ఉండగా, లేకపోతే వాక్యం లాస్ట్కి వచ్చాక ప్రభు బలించేటువంటి సమయానికి వచ్చేవాళ్ళు ఉంటారు. మాకైతే అసలు ఒక ఆయన సెంటర్లో ఉండి ఫోన్ చేసాడు ఆరాధన అయిపోగా, నేను అర్జెంటుగా బయలుదేరి ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఆ రొట్టె ద్రాక్ష రసం ఆ సెంటర్కి తెచ్చేయమని చెప్పాడు. వద్దులేండి, ఈసారికి మీరు వెళ్ళి హడావుడి అయిపోయాక సాయంత్రం రండి, సాయంత్రం ఇంకోసారి ఈవినింగ్ అయినా సరే ఇంకో నలుగురిని కూర్చోబెట్టి ఆరాధన మరొకసారి చేద్దాం తప్ప అలా సరైనటువంటి విధానం కాదని చెప్పాను. అంటే ఆయనకి ఏం లేదండి, ఆ రోడ్డు మీద రొట్టె ద్రాక్ష రసం తీసుకుని వెళ్తే ఆయన అక్కడ తినేసి తాగేసి హడావుడిగా ఏదో పని మీదకి వెళ్ళిపోతాడు. అంటే సాయంత్రం వచ్చాక ఒక గంట కేటాయించుకోవడానికి ఆయనకి మనసు సరే. అసలు ఆరాధన మానేసి ప్రయాణం చేయటమే తప్పు. వాస్తవంగా మనం దేవుని వాక్యాన్ని ఎరిగిన వారం కనుక సరే అత్యవసరం వెళ్ళాల్సి వచ్చింది, సరే త్వరగా ముగించుకొని సాయంత్రం వచ్చి ఒక గంట కుటుంబంతో కలిసి ఇక్కడికి వచ్చారనుకోండి, ఎవరో ఒక సహోదరులు నిలబడి 2 పాటలు పాడి వాక్యం చెప్పి ఒక అరగంట ఇద్దరు ఎవరా అంటే దాన్ని కేటాయించుకోవడానికి కూడా ఆయనకి సమయం లేదు. రోడ్డుకి తీసుకొని వస్తే హడావుడిగా తినేసి బయలుదేరి వెళ్ళిపోతాం అన్నాడు. అంటే మనుషులు దైవికమైనటువంటి కార్యక్రమాల విషయంలో సమయం లేనటువంటి వారు ఉన్నారు. ఇది దేవుని ఆలయానికి సంబంధించి. వ్యక్తిగతంగా మన కుటుంబంలో మనం బిడ్డల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. వాస్తవం చేస్తారా? ఉదయాన్నే లేచి కుటుంబం కోసం చేయాలి, మన అవసరాల కోసం చేయాలి, సంఘ అవసరాల కోసం చేయాలి, మనుషులందరి కోసం చేయాలి. ఎక్కడైనా దేశాల మధ్య యుద్ధాలు జరుగుతుంటే వారి మధ్యలో శాంతి కోసం ప్రార్థన చేయాలి. దైవమైనటువంటి సేవకులు ఆయా ప్రాంతాలకు వాక్యం ప్రకటించడానికి వెళ్తున్నారంటే అక్కడంతా సమాధానకరమైన వాతావరణం నుండి సువార్త ప్రకటించబడాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రార్థన చేయాలి. కానీ మన జీవితంలో అంత టైం ఉందా? టైం విలువను గురించి మనం ఏ సందర్భంలో చదువుతామంటే యోహాను సువార్తలో ఒక సంఘటన చూద్దాం. చూడండి, అతనికి తెలిసింది ఆ టైం విలువ అనేటువంటిది. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక సంఘటన చదువుతాం. అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చదవండి. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి
నీరు కదలించుట కదలదు. ఆ, నీరు కదలింపబడిన పిమ్మట మొదట ఎవడు వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను కనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, ఊచక కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉంది. చాలు. ఇక్కడ మనం ఆలోచన చేసేటప్పుడు సిలోయేమో అనేటువంటి ఒక కోనేరులో ఏం జరుగుతుంది అంటే, ఏదో సమయం ముందు దేవదూత వచ్చి ఆ నీళ్ళని కదిలిస్తాడు. ఆ నీళ్ళని కదిలించినప్పుడు అందులో ఫస్ట్ ఎవరైతే దిగుతారో, ఆ దిగే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి రోగాలన్నీ కూడా నయం చేయబడి తిరిగి వెళ్ళిపోతారు. ఇది ఒక నమ్మకం ఉంది ప్రజల్లో. దేవదూత వస్తాడు, నీళ్ళని ఏం చేస్తాడు, కదిలించి వెళ్ళిపోతాడు. ఫస్ట్ దాంట్లో దిగాలి. ఒక ఆయన ఎన్ని సంవత్సరాలు బట్టి వెయిట్ చేస్తున్నాడు, దాదాపు 48 సంవత్సరాలుగా అక్కడే వెయిట్ చేస్తున్నాడు. దేనికోసం అంటే ఆయనకి సమయం దొరకట్లేదండి. ఈయన ఇల్లు దూకుదామనే లోపు ఎవడో ఒకడు వచ్చి, అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ రేయిం పగల్లో దేని మీద ఆలోచన కలిగి ఉన్నారండి. ఆ ఒక్క క్షణం ఎప్పుడు వస్తుందా అని ఎదుగుతున్నారండి. ఆ క్షణాన్ని దాన్ని ఉపయోగించుకున్నవాడు సంతోషంగా తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఉపయోగించుకోలేని వాడు అక్కడే ఉండి పడిగాపులు కాస్తాడు. మళ్ళీ దేవదూత ఎప్పుడు వస్తుందో అంటే సమయం 48 సంవత్సరాలుగా అక్కడే ఉండి ఎదురు చూస్తున్నాడు. ఎంతోమంది ఆయన కళ్ళెదురు స్వస్థపరచబడుతున్నారు, తిరిగి వెళ్ళిపోతున్నారు. కానీ ఈయనకి సమయం అనేటువంటిది రాలేదు. యేసుప్రభు అతను చూసినప్పుడు జాలిపడి కనికరపడి అతను బాగు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే సమయం విలువ అతనికి బాగా అర్థమైందా లేదండి? అర్థమైంది. క్రైస్తవులతో కూడా దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. చదువుదాం చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 15వ వచనాన్ని చదువుదాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. సమయం ఏమైందంట? ఏం చేయబడింది? దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వల్ల కాక జ్ఞానంగా దేవుని యొక్క చిత్తమేంటో తెలుసుకొని బ్రతకాలి. అప్పుడు జ్ఞానంగా సమయాన్ని వినియోగించుకోవడం అంటే ఏం చేయాలి? 6:18 చెప్పాడు. చూడండి ఒకసారి. 6:18 సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో చెప్పాడు. ఆత్మ వలన ప్రతి సమయములోనూ ప్రతి విధములైన ప్రార్థనలను విజ్ఞాపనలను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనలు చేయొచ్చు మెరుగుగా ఉండి అన్నాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఏం చేయాలి? సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేసేవారుగా, పాటలు పాడి దేవునామాన్ని స్తుతించేవారుగా, ఆయన ఆరాధించే అవకాశాలు ఉంటే ఆయన సన్నిధికి వెళ్ళేవారంగా, ఆయన గురించినటువంటి ఇతరులకు ప్రకటించే అవకాశం ఉంటే ఇతరులకు ఆయన చేసినటువంటి కార్యాల గురించి మాట్లాడేటువంటి వారుగా సమయాన్ని సద్వినియోగపరచుకొని ప్రార్థనలు చేయడానికి, విజ్ఞాపనలు చేయడానికి, మన ఆలోచన దేవుని ఆరాధించడానికి ఉపయోగించాలి. కీర్తన గ్రంథాలు ఎక్కువసార్లు ఉపయోగించబడిన మాట ఏంటి అంటే, మన్ను నిన్ను స్తుతించునా, మన్ను నిన్ను స్తుతించునా అంటే సమాధిలోనికి దిగిపోయిన వారు నిన్ను స్తుతించే అవకాశం ఉందా? కాబట్టి ఎప్పటి వరకు ఉందండి? జీవించున్నంత వరకే అవకాశం ఉంది. తర్వాత మనం వెళ్ళే పాతాళంలో పని కానీ, ఉపాయం కానీ, అపాయం కానీ ఏమీ కూడా లేదు. మన్ను ఆయన ఎన్నడూ కూడా స్తుతించదు. జీవించుండగానే మనం చేయవలసినటువంటి పని శక్తి లోపం లేకుండా అందులో దేవుడికి సంబంధించినటువంటి పనిని పరిపూర్ణంగా జరిగించాలి. తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. 6వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. అనుకూల సమయం ముందు నీ మొర ఆలకించిందిని ఆయన చెప్పిన కనుక ఇది మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము అని. ఇదే అనుకూలమైనటువంటి రోజు, ఇదే రక్షణ దినం అని. నేను దాదాపుగా సండే స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి మా స్థానిక సంఘంలో ఒక ఆయన వాక్యం వింటూనే ఉన్నాడు. అంటే నాకు 5 సంవత్సరాల వయసు ఉన్న కాడి నుంచి వాక్యం వింటున్నాడు. దగ్గరగా 40కి వచ్చాడు. 35 సంవత్సరాలుగా వాక్యం వింటున్నాడు. ఇవాళకి భారతదేశం అంటే టైం ఉందంటాడు. అంటే మనవాడి పెళ్లి కూడా చేసేసాడు. అంటే దాదాపుగా నా కళ్ళ ముందు నేను
సండే స్కూల్ విద్యార్థిగా, యూత్ క్లాస్ వాక్యం నేర్చుకున్నాం, బైబిల్ ట్రైనింగ్ చేసాం, సేవకులం అయ్యాం. అలాగే జరుగుతూనే ఉంది, ప్రార్థన పద్దనే ఉన్నాడు, ప్రతి కార్యక్రమాన్ని హాజరవుతున్నాడు. నమ్మి బాప్తిసం పొంది రక్షించబడం అంటే ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడో అనేటువంటి ఆలోచనకి వచ్చేది. కాబట్టి ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైనటువంటి సమయం. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి మనలో కూడా ఇంకెవరైనా ప్రభువుని ఎరగనటువంటి వారుగా, ప్రభువుని రక్షణలోనికి రానటువంటి వారుగా ఉంటే కనుక రేపేమి సంభవించడం మనకి తెలీదు. మనం కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వారమే కనుక నీ బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవలసిన బాధ్యత మన మీద ఉంది కనుక ఇంకా వాయిదా వేసి కాలం గడిపే వారికి ఉంటామో, రక్షించబడి దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలుగా బ్రతుకుతామో ఒకసారి మనం ఆలోచన చేయాలి. రక్షింపబడిన వారిని ఉద్దేశిస్తూ గ్రంథకర్త మరొక మాట తెలియజేశాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల ఆయన చెప్పిన కనుక పాపము వలన కలుగు ప్రభువు చేత మీరు ఎవడనూ కఠినపరచకుంటున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును గుర్తించుకోనడి. చాలు. అంటే నేడు అనబడిన సమయం ఉండగానే ఏం చేయాలి? మారు మనసు పొందాలంటున్నాడు. రక్షింపబడిన వారికేమో ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం, రక్షించబడి ప్రభుత్వం చేర్చబడి అంటున్నాడు. రక్షించబడి రక్షణలో కొనసాగుతూ ఇంకా లోక సంబంధమైన వదిలిపెట్టలేని స్థితిలో ఉన్నవాడికి ఏం చెప్తున్నాడంటే, ఏమంటున్నాడు? మీకు మీరే ఇదే అంటే నేటి ఈ రోజు మరలా తిరిగి వస్తుందో రాదో మనకు తెలియనటువంటి పరిస్థితులు కనుక నేడు అనబడిన సమయం ఉండగానే ఏం చేయమంటున్నాడు అంటే, మారు మనసు పొందండి, బుద్ధి తెచ్చుకోండి, ఇకనైనా జీవితాలు క్రమపరచుకొని దేవుడితో కలిసి నడవండి అని గ్రంథకర్త మనను హెచ్చరిస్తున్నాడు. చివరిగా ఒక మాట ఏంటి అంటే, మనం కలిగి ఉన్నటువంటి ధనం, ఈ విషయాన్ని ఒక 2 వాక్యాలు చదివి ముగిద్దాం. దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయంలో దావీదు చేసినటువంటి ఒక ప్రార్థనను మనం చదివితే, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుదాం. 11, 12 చదువుదాం. చూడండి. భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, అందరి మీద నేను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు అన్నాడు. అంటే దావీదు ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క ఆలోచన సమస్తమును కూడా మనకు ఎవరిచ్చారండి? మనం కలిగి ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఆ కలిగి ఉన్నదంతా సమస్తం మనకు అనుగ్రహించిన వాడు ఎవరే? దేవుడి ఉంది. మన దగ్గర ఉన్నది ఏదైనా ఒక వస్తువు గురించి మాట్లాడగలరా? లేదా మన కుటుంబం మనకి దేవుడు ఇచ్చాడా, మనమే కల్పించుకొని తయారు చేసుకున్నామా? సమస్తము దేవుడే ఇచ్చాడు. ఆయన ఇవ్వనది మన దగ్గర ఉన్నది ఏది కూడా లేదు. సమస్తము నీవే అనుగ్రహించావు. ఐశ్వర్యం నీదే, ఘనత నీదే, మన కలిగి ఉన్నటువంటి సమస్తం వెండి బంగారం అన్నీ నీవే అన్నాడు. అక్కడ దేవాలయానికి వస్తువులన్నీ సమకూర్చిన తర్వాత, ఇదిగో ఇదంతా మేము సమకూర్చి తీసుకొచ్చి ఇస్తున్నాము అంటే, ఇదంతా మా కష్టయుద్ధం కాదు, మా గొప్పతనం కాదు, మా సామర్థ్యం కాదు, నీవే మాకు ఇదంతా అనుగ్రహించావు. నువ్వు ఇచ్చిన దానిలోనే కొంత మరలా తీసుకొని నీకు ఇస్తూ ఉన్నావు. ఎందుకొరకంటే నీ పని అక్కడ జరగాలి కనుక అన్నాడు. అంటే మనం మన జీవితాల్లో మన దేహాన్ని దేవుని మహిమ కొరకు వినియోగించాలి, మన సమయాన్ని దేవుని మహిమ కొరకు వినియోగించాలి, మన ధనాన్ని దైవికమైనటువంటి పని కొరకు వినియోగించేవారుగా ఆలోచించాలి. నిర్గమాకాండంలో మోషే ప్రత్యక్ష గుడారం తయారు చేస్తున్నప్పుడు ప్రజలు తెచ్చినటువంటి అర్పణల గురించి ఒకసారి చదువుదాం. చూడండి, 36వ అధ్యాయం. ముప్పై 6వ అధ్యాయంలో 5 నుంచి చదువుదాం. 5 నుంచి చదివితే, మోషేతో చేయవలని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు
కావలసిన దానికంటే బహు విస్తారం తీసుకుని వచ్చుచున్నారని చెప్పగా మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణైనను తేవద్దని ఆజ్ఞాపించను కనుక దాని వరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది కనుక ప్రజలు తీసుకుని వచ్చుట మానేశారు. అంటే ఎవరైనా తీసుకురమ్మని ఆజ్ఞాపించారు, తీసుకురావద్దని ఆజ్ఞాపించేంతగా ప్రజలు విస్తారమైనటువంటి వారి కలిగిలో నుండి దేవుని పనికి సమకూర్చారు. మనం ఇంకొక వాక్యాన్ని క్రొత్త నిబంధనలో చదివి ముగించేస్తాను. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో చదివితే అక్కడ ఆదిమ సంఘం సువార్త ప్రకటన కొరకు వారు చేసినటువంటి పనిని చదువుతారు. చూడండి, 4వ అధ్యాయంలో చదువుదాం. 4వ అధ్యాయము 32 నుంచి చదివితే అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 32వ వచనం నుంచి చదువుతాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు కలిగి ఉండి ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకోనలేదు. సమిష్టిగా ఉండెను. అపోస్తలులు బహు బలముగా అమితముగా ఉంది. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చింది. సరే, అంటే ఆదిమ సంఘం వారు తమకు కలిగినటువంటిది ఏది కూడా తమదనుకోలేదు, దేవుడే తమకు అనుగ్రహించాడని చెప్పారు. అపోస్తలులు బలంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారు తమకు కలిగినటువంటి వాటిని కూడా అమ్మి సువార్త సర్వ సృష్టికి ప్రకటించాలని ప్రభు ఆజ్ఞాపించాడు కనుక ఆ సువార్త పనిలో మీరు బలంగా ఉపయోగించబడేటువంటి వారిగా ఉన్నారు కనుక అది బలముగా విస్తరించేటట్లుగా పనిచేయండి అని వారికి కలిగినటువంటి వాటి అన్నిటి యొక్క అమ్మి వెల తీసుకుని వచ్చి అపోస్తలులకు ఇచ్చి మీరు బహు బలముగా నమ్మకంగా దైవికమైనటువంటి పని చేసి విస్తారంగా సువార్త ప్రకటించి అనేకులకి రక్షణ సువార్త ప్రకటించమని ఆదిమ సంఘంలో ఉన్నటువంటి మనుషులు అంత త్యాగాన్ని వారు కలిగి ఉన్నట్టుగా మనం చదువుతున్నాం. అంటే వారు అలా చేశారు కాబట్టి అపోస్తలులు ఏం చేశారు అంటే సర్వ సృష్టికి సువార్త ప్రకటించే పనిలో వారు ఆయా దేశాలు వెళ్ళినట్టుగా మనం చదువుతాం. లోకాసు వార్తలో ఓ ధనవంతుని గురించిన ఉపమానం మనం ఎరిగినటువంటి వారమే, చదవద్దు, మనకు తెలిసిందే. విస్తారమైనటువంటి పంట పండిందో సంవత్సరం. ఆయన ఏమనుకుంటున్నాడు? నా ప్రాణమా, సంవత్సరాలకు సరిపడా విస్తారమైనటువంటి సొత్తు పంటని చేతికి వచ్చింది కనుక తినుము, త్రాగుము, సుఖించుము అని తన ప్రాణంతో ఆలోచన చేశాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి దావీదు విస్తారమైన వెండిని బంగారాన్ని దేవుని మందిరాన్ని కొరకు సమకూర్చి ఇదంతా ఎవరిదన్నాడు, ఇదంతా ఎవరిచ్చారని గుర్తించాడే. అందుకని 103 అధ్యాయంలో ఏమిటంటే యెహోవా చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకము అని విశ్వాసం కలిగిన వాడు చెప్తే, అవిశ్వాస అయినటువంటి వాడు, దేవుడు అంటే ఎరగనటువంటి వాడు, దేవుని యొక్క ఆ కృపను గుర్తించలేనటువంటి వాడు ఏమన్నాడంటే తన ప్రాణంతో తిను, త్రాగు, సంతోషించి ఆనందించంటే ఆ రాత్రి దేవుడు ఏం చేశాడు? అది ప్రాణాన్ని అడిగాడు. ప్రాణాన్ని అడిగితే వెంటనే తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. సమకూర్చిన ఎవరై అక్కడ ఏమన్నాడంటే దేవుని కొరకు కాక తన కొరకే ధనమును సమకూర్చుకునే ప్రతి వాడి బ్రతికి ఇలాగే ఉంటుందని చెప్పాడు. దేవుని కొరకు కాక తన కొరకే సమస్తాన్ని కూర్చుకునే వాడి యొక్క ఆలోచనలు ఆ చివరికి వచ్చేటువంటి రిజల్ట్ ఎలాగుంటుందంటే అలాగే ఉంటుంది. చాలామంది కొన్ని సందర్భాల్లో ఆవేశంగా నిర్ణయాలు తీసుకొని అది జరిగించడానికి ఆలస్యం చేసే వరకు ఉంటారు. మన యాకోబు పత్రికలో చదివితే అక్కడ బ్యాచ్ ఏమన్నారంటే మేము ఒకనొక దూరదేశం ప్రయాణం చేసి అక్కడ సంవత్సరం ఉండి వ్యాపారం చేసి విస్తారంగా ధనాన్ని సంపాదించుకొని మరలా వచ్చి దేవునికి ఇస్తాం అనే టైప్లో మాట్లాడారు. ఇప్పుడు ఆ సంవత్సరంలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? మళ్ళీ సంవత్సరం తర్వాత నువ్వు తిరిగి వస్తావు అనేటువంటి ఆలోచన ఉందా?
వాళ్ళతో ఏమన్నాడు అంటే, ఇక్కడే స్థిరంగా ఉండి మీకు కలిగిన దాంట్లో ఏదో పని చేసుకొని, దేవుని సన్నిధి ఉంది, ఇక్కడ సహవాసం ఉంది, సంఘం ఉంది, దేవుని ఆరాధించడం ఉంది, ఇవన్నీ కూడా కలిసి నడుచుకొని కలిగిన కొంచెంలోనైనా సరే దేవునికి నమ్మకం ఉండి విశ్వాసంలో బ్రతకమని యాకోబు ప్రోత్సహిస్తూ ఉంటే, వాళ్ళు ఏమంటారంటే దూరదేశం వెళ్తాం, విస్తారంగా ధనాన్ని సంపాదిస్తాం, వ్యాపారం చేస్తాం, మరలా తిరిగి వస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో మన దేశం నుంచి వేరొక దేశాలకి ఉద్యోగాలు విస్తారమైనటువంటి ధనాన్ని సంపాదించడానికి వెళ్తారు కొంతమంది. ఇప్పుడు సౌదీ దేశానికి వెళ్ళినటువంటి వారికి ఆరాధనకు అవకాశాలు ఉంటాయండి. ముస్లిం కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళకి ఆరాధించుకోవడానికి అవకాశాలు ఉంటాయా? అవకాశాలు ఉండవు. ఆ సంవత్సరం అంతా దేవుడు లేకుండా, ఆరాధన లేకుండా, దేవుడు స్తుతించేది లేకుండా, ఏమి లేకుండా విస్తారమైనటువంటి ధనాన్ని సమకూర్చుకుంటారు. దేని కొరకు? కాబట్టి మనుషులుగా మన ఆలోచనలన్నీ కూడా దైవికమైనటువంటి పని కొరకు మనం ఏమై ఉన్నాం అనేటువంటి వాస్తవాన్ని ఎప్పుడు కూడా గుర్తించి, ఆ రీతిగా మనం అందరం కూడా ప్రభు సంఘాల్లో అంటే నిజమైనటువంటి దేవుణ్ణి ఎరిగి, నిజమైనటువంటి సంఘాన్ని ఎరిగి, ఆ సంఘం కొరకు నిజంగా మన హృదయపూర్వకంగా పనిచేసేవారుగా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ, నాకు నేను కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సహోదరులు పెద్దలకు వందనాలు, ఓపిక విన్నటువంటి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.